హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే గ్రూప్ మైనింగ్. ఇది ఏదో టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, అసలు మనుషులు కలిసి పనిచేస్తే ఎంత పవర్ ఉంటుందో దాని గురించి. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? ఈ ఒక్క వాక్యం మన టాపిక్ మొత్తానికి సెంట్రల్ ఐడియా అనమాట. చూడండి, ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ఏది నిజమైన మనిషి చేస్తున్న పని, ఏది ఆటోమేటిక్ బాట్ చేస్తున్న పని అని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. కానీ బాట్స్ ఎన్ని చేసినా ఒక పనిని మాత్రం కాపీ కొట్టలేవు. అదేంటో తెలుసా? నిజమైన కన్సిస్టెంట్ కోఆర్డినేషన్. సో, ఇక్కడే మనకు అసలు ఛాలెంజ్ ఎదురవుతుంది. డిజిటల్ నెట్వర్క్లలో ఏది రియల్, ఏది ఫేక్ అని ఎలా తెలుసుకోవడం? చూడండి, బాట్స్ అనేవి అవి వేలల్లో అకౌంట్స్ క్రియేట్ చేయగలవు, యాక్టివిటీని ఓ రేంజ్లో పెంచి చూపించగలవు. కానీ అవి ఎంత చేసినా ఒకరితో ఒకరు నిజంలో కోఆర్డినేట్ చేసుకుని ఒక మీనింగ్ఫుల్ పనిని చాలా కాలంపాటు కన్సిస్టెంట్గా చెయ్యలేవు. ఆ పని కేవలం మనుషుల గ్రూప్స్ మాత్రమే చేయగలవు. అదే ఇక్కడ మేజర్ డిఫరెన్స్. సరే, మరి ఈ ప్రాబ్లంకి సల్యూషన్ ఏంటి? ఇక్కడే మనకు ఇంటర్లింక్ తీసుకొచ్చిన గ్రూప్ మైనింగ్ పిక్చర్లోకి వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ మైనింగ్ అనేది ఒక స్పెషల్ సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే బాట్స్ చెయ్యలేని పని, అదే రియల్ హ్యూమన్ కోఆర్డినేషన్ని పట్టుకుని దానికి వాల్యూ ఇస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యం యాక్టివిటీ కాదు, క్వాలిటీతో కూడిన కోఆర్డినేషన్. ఓకే, బాగానే ఉంది. కానీ ఒక గ్రూప్లో కన్సిస్టెంట్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక ఇండివిజువల్కి అసలు వాల్యూ ఎలా వస్తుంది? ఆ విషయమేంటో చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాంటిది. అంటే ఒక గ్రూప్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చిన్న చిన్న ట్రస్ట్ సిగ్నల్స్ క్రియేట్ అవుతాయి. టైం గడిచే కొద్దీ ఈ సిగ్నల్స్ అన్నీ కలిసి ఒకరి హ్యూమన్ క్రెడిబిలిటీ స్కోర్, అదే HCS, దాన్ని బాగా బలంగా చేస్తాయి. ఒంటరిగా ఏదో చేసేదానికన్నా ఇది చాలా చాలా పవర్ఫుల్. సో చూసారా, గ్రూప్ పవరే ఇక్కడ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ని ఎలా పెంచుతుందో. ఒక గ్రూప్ ఎంత నమ్మకంగా ఉంటే అందులోని వాళ్ల క్రెడిబిలిటీ కూడా అంతే పెరుగుతుంది. సరే, ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. రివార్డ్స్. హై క్వాలిటీ స్టేబుల్ గ్రూప్స్ అసలు ఏం సాధించగలవో చూద్దాం రండి. అన్నింటికన్నా ముఖ్యమైన రివార్డ్ ఒకటి ఉంది. అదే ది సెక్యూర్ బ్యాడ్జ్. ఇది కేవలం నమ్మకమైన గ్రూప్స్కి మాత్రమే దొరికే ఒక స్పెషల్ రికగ్నిషన్ అన్నమాట. అసలు ఈ సెక్యూర్ బ్యాడ్జ్ ఏం చేస్తుంది? 2 ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకటి, ఇది HCSని చాలా గట్టిగా పెంచుతుంది. ఇక రెండోది, వెరిఫైడ్ ITG ప్రాసెస్లో ఒక మంచి ఎడ్జ్, అంటే ఒక క్లియర్ అడ్వాంటేజ్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక క్వాలిటీ మార్క్ లాంటిది. రైట్, ఇప్పటిదాకా మనం ఇండివిజువల్కి, గ్రూప్కి వచ్చే బెనిఫిట్స్ గురించి చూశాం. ఇప్పుడు దీనివల్ల మొత్తం నెట్వర్క్కి, అంటే ఎకోసిస్టమ్కి ఏం లాభమో చూద్దాం. అయితే ఇదంతా అందరి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ నమ్మకమైన గ్రూప్స్ నెట్వర్క్ మొత్తం ఒక సెక్యూరిటీ లేయర్లా పనిచేస్తుంది. దీనివల్ల మ్యానిపులేషన్ చేయడం చాలా కష్టమవుతుంది. జెన్యూన్గా లాంగ్ టర్మ్లో కంట్రిబ్యూట్ చేసేవాళ్లకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మొత్తం ఎకోసిస్టమ్ ఏవైనా అటాక్స్ వస్తే తట్టుకునేలా మరింత స్ట్రాంగ్గా, సేఫ్గా తయారవుతుంది. సో ఫైనల్గా మనం గ్రూప్ మైనింగ్ని ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా చూడాలి, ఇంటర్లింక్ ఎకోసిస్టంలో సక్సెస్ అవ్వడానికి. ఇది ఒక రకంగా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ లాంటిది. అంటే ఎర్లీగా ఒక స్ట్రాంగ్ గ్రూప్ని బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడు పడే కష్టం ఫ్యూచర్లో యాక్టివిటీ స్టాండర్డ్స్ మారినా సరే చాలా కాలంపాటు ఉండే బెనిఫిట్స్ని ఇస్తుంది. సో కాల్ టు యాక్షన్ ఇదే: ఒక స్టేబుల్ గ్రూప్ని నిర్మించాలి, కన్సిస్టెంట్ కోఆర్డినేషన్ని కొనసాగించాలి, నెట్వర్క్ రిలయబిలిటీనే కాలక్రమేణా HCSని బలంగా మార్చేలా చూసుకోవాలి. ఈ అనాలిసిస్ని మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పుడు మనం నిర్మిస్తున్న నెట్వర్క్, అది కేవలం ఈ రోజు కోసమేనా, లేక ఫ్యూచర్లో కూడా నిలిచిపోయే ఒక వాల్యూని క్రియేట్ చేస్తోందా? దీని గురించి ఆలోచించాలి.